హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు నీట్ ఛానల్. రాపేర్ అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్లోని తెలంగాణ ఈఎఫ్సీ స్టూడెంట్స్ ఒక మంచి క్లారిటీ వచ్చేస్తుంది. మీకు వచ్చిన ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్తో సంబంధించి మీకు ఎలాంటి కోర్సు మీరు యాక్చువల్గా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి నీట్ ఎగ్జామ్ లాగా ఇది ఒక సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ కాదు, లేదంటే సెంట్రలైజ్డ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాదు. అంటే ఏంటి, మీరు తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ చేసుకొని ఒకే ఒక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ జరగదు. దెర్ ఆర్ మల్టిపుల్ కౌన్సిలింగ్ ప్రాసెసెస్. మనకి అగ్రికల్చర్కి సపరేట్గా ఉంటుంది, వెటనరీకి సపరేట్గా ఉంటుంది, హార్టికల్చర్కి సపరేట్గా ఉంటుంది, ఫార్మసీకి సపరేట్గా ఉంటుంది, నర్సింగ్కి సపరేట్గా ఉంటుంది, మరి ఫిజియోథెరపీ ఇంకా అలైడ్ హెల్త్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సపరేట్గాను ఇంటర్మీడియట్ బేస్డ్ మెరిట్ బేస్డ్ సిస్టమ్ మీద మీకు యాక్చువల్గా అడ్మిషన్స్ దొరుకుతాయి. సో అలాంటప్పుడు మనం యాక్చువల్గా ఎలాంటి రేంజ్ అనేది అర్థం చేసుకున్నట్లయితే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి, మనకి ఏంటంటే యాక్చువల్గాను ఈ పర్టికులర్ ర్యాంక్ వస్తే గ్యారంటీగా ఈ కోర్స్ వస్తుంది అనుకన్నా మీకు ర్యాంక్ ఏ రేంజ్లో ఉన్నదో అట్లీస్ట్ మీరు తెలుసుకున్నట్లయితే మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది ఏ కౌన్సిలింగ్స్ కోసం మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. సో చాలా మంది స్టూడెంట్స్ ఏం తప్పు చేస్తారంటే వాళ్ళకి తెలిసిన 2-3 ఏవైతే కౌన్సిలింగ్లు ఉన్నాయో అప్లై చేసుకొని ఊరుకుంటారు. బట్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో మీకు వచ్చిన ర్యాంక్ బట్టి ఏ కోర్సుకి మీరు ఈజీగా ఎలిజిబుల్ అవుతారు కేటగిరీస్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్తాను. సో లిజన్ టు దిస్ కంప్లీట్ సెషన్, మొత్తం సెషన్ అంతా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే, సో లెట్ us బిగిన్ ద సెషన్ అన్న. సో సెషన్ స్టార్ట్ చేయకముందు లెట్ మీ టెల్ యూ అబౌట్ ద ఇన్స్టెంట్ వేదాంతో స్కాలర్షిప్ అడ్మిషన్స్ టెస్ట్. సో ఈ పర్టికులర్ టెస్ట్ ఏదైతే ఉన్నదో ఐవీసాట్ టెస్ట్ అంటున్నాము. ఇదేంటంటే మీకు యాక్చువల్గా మీరు ఏవైతే నీట్వి లాంగ్ టర్మ్ బ్యాచెస్ నడుస్తున్నాయో ఆఫ్లైన్ సెంటర్స్లో నడుస్తున్నాయో అక్కడికి వెళ్ళి మీరు ఈ నీట్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో వాటికి యాక్చువల్గా అప్లై చేయొచ్చు. ఇంకా మీరు ఎగ్జామ్ రాయొచ్చు, ఇన్స్టెంట్గా ఇస్తారు. ఆ ఎగ్జామ్లో మీరు ఎంత స్కోర్ చేస్తారో దాన్ని బట్టి మీకు అప్ టు 90% స్కాలర్షిప్ దొరుకుతుంది. తెలంగాణ ఇంకా ఆంధ్రాలోని బోల్డ్ అని సెంటర్స్ మీకు ఉన్నాయి. ఓకే, హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఇంకా ఆంధ్రాలో వచ్చేసి విశాఖపట్నం, విజయవాడ, ఇంకా తిరుపతి. సో నౌ లెట్ us కమ్ బ్యాక్ టు అవర్ సెషన్ ఏదైతే మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం. సో మెయిన్ ఏంటంటే నేనేం చేస్తున్నానంటే ఏవైతే కోర్సెస్కి మీరు ఎలిజిబుల్ అవుతారో, లేదంటే ఏవైతే కోర్సెస్ కోసం మీరందరూ యాక్చువల్గా తెలంగాణ ఈఎఫ్సెట్ రాసి ఉంటారో వాటన్నిటిని నేను 4 కేటగిరీ లేదంటే 5 కేటగిరీస్ కింద డివైడ్ చేయబోతున్నాను బేస్డ్ అపాన్ ద రేంజ్ ఆఫ్ ర్యాంక్స్ దట్ దే యాక్చువల్లీ గో అండర్ కట్ ఆఫ్స్. సో అన్నిటికన్నా ఫస్ట్ వెటనరీ నేను టైప్ ఏలో పెడుతున్నాను. వెటనరీకి అన్నిటికన్నా లోయెస్ట్ కట్ ఆఫ్లు వెళ్తాయి. ఓకే, చాలా తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉండడం వల్ల, ఇంకా కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల. ఓకే, నంబర్ 1. నంబర్ 2 సెకండ్ కేటగిరీలో నేను అగ్రికల్చర్, హార్టికల్చర్, ఇంకా ఫార్మ్ డీన్ పెడతాను. థర్డ్ కేటగిరీలో నేను బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్స్, ఫిషరీస్ సైన్స్ పెడతాను. కేటగిరీ డిలో నర్సింగ్, కేటగిరీ 5లోని ఈలోని నేను బీ ఫార్మసీ పెడుతున్నాను. ఇంకా ఫిజియోథెరపీ, ఇంకా పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి కదా, ల్యాబ్ ఏంటది మీది ల్యాబ్ టెక్నాలజీ ఉన్నది. ఓకే, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఎంఎల్టీ ఉంది, ఎనస్థీషియా టెక్నాలజీ, రేడియాలజీ టెక్నాలజీ, ఓకే, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇవన్నీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కదా, ఇవన్నీ ఆప్టోమెట్రీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ బేస్డ్, అంటే మీకు ఇంటర్లో ఎంతైతే మార్క్స్ వచ్చిందో దాని తగ్గట్టు మీకు ఒక మెరిట్ బేసిస్ తీస్తారు. అంటే అందరూ ఇంటర్లో రాసిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు అందరూ అప్లై చేస్తారు దాంట్లోని. సో మీ ఎవరిదైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి బెటర్ ర్యాంకులు వస్తాయి. ఆ ర్యాంకులు బట్టి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సో అది కూడా నేను లాస్ట్లో మీకు చెప్పేసిస్తాను, పర్వాలేదు. సో బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను ఏంటంటే ఈ పర్టికులర్ అనాలిసిస్ ఏదైతే ఉందో చాలా ఏళ్ల తరబడి ఏదైతే యాక్చువల్గా సీట్ అలాట్మెంట్ జరుగుతుందో అది నేను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ మీరందరూ నాకు ఆల్రెడీ పాస్లో ఈఎఫ్సెట్తో సంబంధించి మొత్తం గైడెన్స్ వీడియోస్ అన్ని చూసే ఉంటారు, లేదంటే ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోవచ్చు. నా పేరు టైప్ చేసుకొని మీరు ఏదైనా పర్టికులర్ కోర్స్ గురించి మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో హ్యావ్ క్లియర్ ఐడియా దట్ ఏ పర్టికులర్ రేంజ్లో వెళ్తే ర్యాంకులో మీకు ఏ కోర్స్ రావచ్చు అని. సో అందుకే ఐఎమ్ గివింగ్ యూ క్లియర్ ఐడియా. బట్ ఈ రేంజ్ ఏదైతే ఉందో పక్కగా ఈ రేంజే ఫాలో అయ్యి కూర్చొని నాకు ఇంకా రాదనేసి కూర్చోవడం కాదు. యూ షుడ్ ట్రై ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కౌన్సిలింగ్, అది కూడా నేను చెప్పేసేస్తాను రండి. సరే, సో అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ మనం ఏదైతే ఈ కోర్సెస్ని అలాట్ చేసుకున్నాం ఆ కోర్సెస్కి ఏదైతే రేంజ్ ఉందో నేను సెట్ చేసి పెట్టాను, అది నేను మీకు చెప్పబోతున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ సంబంధించి చూసుకున్నట్లయితే ఓకే, నేను రేంజ్ 1K to 5K నుంచి 60K to 80K రేంజ్ వరకు పెడుతున్నాను. ఇప్పుడు ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి వెటనరీలో సీట్ రావాలనుకుంటున్నారంటే మాత్రం మినిమం 4K లోపు ర్యాంక్ రావాల్సి వస్తుంది. ఇప్పుడైతే 5K నేను ఇంకా ఎక్కువ చెప్తున్నాను. యాక్చువల్గా అయితే 4K 4.5Kలో ర్యాంక్ వచ్చింది అంటే మాత్రం మీరు వెటనరీకి ఈజీగా ఎలిజిబుల్ అయిపోతారు, అంటే దొరుకుతుంది సీటు. కానీ 5K క్రాస్ అయిందా కొంచెం కష్టం అయిపోతుంది. 5K క్రాస్ అయిన తర్వాత మీరు టైప్ బి, టైప్ సి కోర్సెస్ అంటే హార్టికల్చరు, అగ్రికల్చరు, ఇంకా ఫిషరీస్ సైన్సు,
ఫుడ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయి ఈ కోర్సెస్కి ఎలిజిబుల్ అవుతారు. అడిషనలీ నర్సింగ్కి ఎవరైతే యాక్చువల్గా ఓసీ స్టూడెంట్స్ అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్, ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు అంటే దాదాపు ఒక 5K to 10K చాలా మంచి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజెస్లో సీట్స్ దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత 10K to 20K, 30K to 40K, మెయిన్గా 10K to 20Kలో కూడా అగ్రికల్చర్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అంటే మీరు చాలా గట్టిగా ప్రయత్నించారంటే మాత్రం. ఓకేనా? అది కానీ ఇంకా మీరు 20K క్రాస్ అయిన తర్వాత చాలా కష్టం అయిపోతుంది. ఇంకా దాని తర్వాత మీకున్న ఆప్షన్స్ ఓన్లీ బీ ఫార్మసీ ఇంకా నర్సింగ్ మాత్రమే మిగులుతాయి. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో వెళ్తూ ఓన్లీ బీ ఫార్మసీ మాత్రమే మిగులుతుంది, నర్సింగ్ కూడా మిగలదు. మీరు ఒకసారి 40K ర్యాంక్ 45K ర్యాంక్ క్రాస్ చేస్తారనుకోండి. ఈ మధ్య అయితే 45K ర్యాంక్కి కట్ ఆఫ్లు కొట్టేస్తున్నాడు, పర్సెంటైల్ అంటే 45% కట్ ఆఫ్ కొడుతున్నాడు, లేదంటే ఆ ర్యాంక్కి కట్ ఆఫ్ కొట్టేస్తున్నాడు. మనకి తెలంగాణ ఆంధ్ర రెండింటిలోనే జరుగుతుంది అలాగా. 44,000 43,000 ర్యాంక్కి కట్ ఆఫ్ అనమాట. అంటే దాని తర్వాత ఇంకా ర్యాంక్ వచ్చినా ఎలిజిబులే కాదు బీఎస్సీ నర్సింగ్ కోసం, అలాగనమాట. సో అంత కష్టంగా ఉంది, కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైతే యాక్చువల్గా స్టూడెంట్స్ అమ్మాయిలు ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారు, లేదంటే అమ్మాయిలు ఉన్నారు, నాన్న చూడండి అమ్మ, ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నర్సింగ్లోని మీకు యాక్చువల్గాను చాలా మంచి అడ్వాంటేజ్ ఉంది, మీకు రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, యాజ్ అ గర్ల్ స్టూడెంట్ లేదంటే యాజ్ అ ఫీమేల్ స్టూడెంట్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ నర్సింగ్కి మీకు చాలా మంచి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే, 33% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో ఆన్ ద టాప్ నర్సింగ్కి అమ్మాయిలకి యాక్చువల్గా ఉంటుంది. ఓకే, సో యాజ్ ఇఫ్ యూ వాంట్ టు పర్స్యూ నర్సింగ్, మీకు ఇంట్రెస్ట్ ఉన్నదంటే మాత్రం నర్సింగ్ కోసం ఫస్ట్ మీరు టాప్ మంచి మంచి కాలేజెస్ పెట్టుకుంటే మంచి ఛాన్సెస్ ఉన్నాయి. సో గో ఫర్ ఇట్, అదొకటి చెప్దాం అనుకున్నాను. నా బీసీఏ, బీసీబీ, బీసీసీ వీటన్నిటికి ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ సిమిలర్ గానే మీకు కట్ ఆఫ్లు వెళ్తాయి. ఇప్పుడు చాలా మంది నాకు డౌట్లు అడుగుతారు, సార్ అగ్రికల్చర్ కోసం నా ర్యాంక్ ఎంత వస్తే సరిపోతుందా, లేదంటే ఎంత వస్తే సరిపోతుందా అని డౌట్లు అడుగుతారు. ఫర్ దట్ క్లారిఫికేషన్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, బీసీ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్లో బీసీఏ ఎవరైతే ఉన్నారో, లేదంటే బీసీఏ ఒకటి, దాని తర్వాత బీసీసీ ఒకటి, బీసీఈ ఒకటి, బీసీడి ఒకటి, ఇలాంటి ఏవైతే యాక్చువల్గా కేటగిరీస్ ఉన్నాయో మొత్తం బీసీ అంతా కామన్గా తీసుకున్నట్లయితే, బ్యాక్వర్డ్ కాస్ట్ ఏబిసిడిఈ అన్ని తీసుకున్నట్లయితే మాత్రం ఒక ఇంపార్టెంట్ ట్రెండ్ ఏదైతే మనం చూస్తాం, దట్ ఈస్ వెటనరీకి వచ్చేసి మీకు యాక్చువల్గాను ఓకే 7K 8K ర్యాంక్ వరకు కూడా అప్పుడప్పుడు దొరకడం జరిగింది. 7K 8K ర్యాంక్ కూడాను. వెదర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీ అందరికీ నేను కామన్గా చెప్తున్నాను ఇది. ఓకే, 7K 8K ర్యాంక్. కొన్ని చోట్ల బీసీఏ వాజ్ వెరీ యాక్చువల్లీ బీసీఏకి చాలా లక్కీగా 10K ర్యాంక్ వరకు కూడా ఒక్కొక్కసారి వెటనరీ దొరకడం జరిగింది. బట్ ఇట్ ఈస్ వెరీ రేర్. ఎక్కడో మాపప్ రౌండ్లో ఎవరో తీసుకోలేదు అంటే వదిలేశారన్న ఏదో కానీ చాలా కష్టం. సో రిమెంబర్ దిస్కి 7 to 8K ర్యాంక్ ఏదైతే ఉన్నదో యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ యాజ్ బీసీ స్టూడెంట్స్ టు యాక్చువల్లీ వాంట్ టు గో ఫర్ వెటనరీ. అగ్రికల్చర్ వరకు వెళ్దాం అనుకుంటున్నారంటే మాత్రం ఒక్కొక్క స్టూడెంట్కి అయితే 20K 22K ర్యాంక్ వచ్చినా కూడా యాక్చువల్గా వచ్చింది. ఓకే, అప్పుడప్పుడు ఒక స్టూడెంట్ నేను చూసాను 30K ర్యాంక్ ఉన్నా కూడా అగ్రికల్చర్లో సీట్ కొట్టారనమాట. సో బీసీ కేటగిరీస్లో ఉన్న స్టూడెంట్స్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఒక్కొక్క పర్టికులర్ కేటగిరీతో సంబంధించి మీకు యాక్చువల్గా క్లియర్గా ఐడియా కావాలి అంటే మాత్రం నేను ఇక్కడ యాక్చువల్గాను ఈ డిస్ప్లేలో ఉన్నాను, మీరు ఒకసారి నా వీడియో కావాలంటే పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్లు తీసుకోవచ్చు. ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క 2 seconds ఉంచుతాను, యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్. అండ్ స్టార్టింగ్లో ఏదైతే నేను మీకు స్లైడ్ చూపించానో దాని స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పక్కన పెట్టుకొని మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పర్టికులర్ కోర్సెస్ ఏవైతే టైప్ ఏ కోర్సెస్, టైప్ బి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిది రేంజ్ ఇది అంటున్నారు. సో ఏంటి, నేను దేనికి ఎలిజిబుల్ అవుతాను, నాకు దేనికి ఈజీగా సీట్ వస్తుంది అని మీరు చెక్ చేసుకోవచ్చు మీ కేటగిరీని బట్టి. ఓకే, దట్ యూ కెన్ డూ. ఓకే, అండ్ ఇప్పుడు నర్సింగ్తో సంబంధించి చూసుకున్నట్లయితే బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కట్ ఆఫ్లో 50-55 వరకు కూడా వెళ్ళాయి. సో డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ 55K వరకు కట్ ఆఫ్స్ వెళ్ళాయి లాస్ట్ ఇయర్. సో పర్వాలేదు, అంటే ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ అది, అంటే మీరు మెరిట్ లిస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్కి ఎంత సీట్ వస్తుందో అదంతా ఇంకా తర్వాత విషయం అది. ఓకేనా, అది. సో దిస్ ఇస్ సమ్ డేటా దట్ ఐ వాంటెడ్ టు గివ్. అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం, కొంతమంది స్టూడెంట్స్కి 80K 1K 1.2 lakhs ర్యాంక్ వచ్చినా కూడా బీ ఫార్మసీలో సీట్లు వచ్చాయి. ఓకే, సో బీ ఫార్మసీలో మీరు కావాలనుకుంటే మాత్రం ఓకే మీ ర్యాంకులు 80K 90K దాటినా కూడా పర్వాలేదు. నౌ సమ్మన్ విల్ ఆస్క్, సరే ఈ హార్టికల్చర్ ఏదైతే ఉంది కదా దీంట్లో స్కోప్ ఉన్నదా, లేదంటే ఈ పర్టికులర్ ఫిషరీస్ సైన్స్లోని, లేదంటే ఫర్ సపోజ్ లెటస్ సే అగ్రికల్చర్లోని బీఎస్సీ అగ్రికల్చర్ యాక్చువల్గా స్కోప్ ఏమిటి అంత మీకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు మీరు కోర్సెస్ తీసుకుందాం అనుకుంటున్నారు, సో యూ వాంట్ టు నో ఫుడ్ టెక్నాలజీతో సంబంధించిన, బీటెక్ బయోటెక్నాలజీతో సంబంధించిన, అది వేరే విషయం.
బీటెక్ బయోటెక్నాలజీ లేదంటే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ వెళ్దాం అనుకుంటే మాత్రం మ్యాథ్స్ యాజ్ అ బ్రిడ్జ్ కోర్స్ మీరు చేసి ఉండాలి. సో అదొక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. చేసి లేకపోతే మాత్రం మీరు వాటికి ఎలిజిబుల్ అవ్వరు. ఓకే, అది డన్. ఇలాగే నేను అన్నిటికీ చెప్దాం అనుకుంటున్నాను. బీసీబీ కూడా అదే సేమ్ విధంగా మీరు చూసుకోవచ్చు. బీసీబీ కూడాను నేను సైడ్ అయిపోతున్నాను, కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, అలాగే బీసీసీ కూడా సేమ్ అన్ని అదే విధంగా నేను చేసి పెట్టేశాను. బీసీడీ కూడా అదే విధంగా నేను చేసి పెట్టేశాను. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ బీసీడీలో మనం చూస్తాము, దట్ ఈస్ 10K ర్యాంక్ దాటినా కూడాను మనకి వెటనరీ సీట్ వచ్చింది. అక్కడ 10K ర్యాంక్ దాటినా కూడా వెటర్నరీ సీట్ వచ్చింది. నేను చెప్పాను కదా ఎక్కడో ఒకరికి దొరికింది అలాగనేసి, ఇది ఇలా దొరికింది అనమాట. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ బీసీఈ. ఓకే, సేమ్ మిగతా కేటగిరీస్ లాగే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు సీ ఇస్ ద ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ ఇంకా బీసీఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది కట్ ఆఫ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బీసీ వాళ్ళకి. సో పెద్ద మారుతుందంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి. ఎస్సీ ఎస్సీకి నేనేం చూసానంటే ఎస్సీ ఇంకా ఎస్టీకి ఇంకా బాగా రిజర్వేషన్స్ ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే యాక్చువల్గాను ఎస్టీ స్టూడెంట్స్కి యాక్చువల్గాను చెప్పాలంటే 12K ర్యాంక్ వరకు కూడా ఒక్కొక్కసారి వెటనరీ దొరకడం జరిగింది, కానీ చాలా 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 రేరు. ఓకే, సేమ్ బీసీ స్టూడెంట్స్ లాగే 10K లో వెళ్ళిపోతుంది కట్ ఆఫ్, దానికన్నా ఉండదు. ఈ మధ్య కాంపిటీషన్ ఎలా ఉందంటే 10K కాదు 7.5K లో కట్ ఆఫ్లు కొడుతున్నారు ఎస్సీ ఎస్టీకి కూడాను. ఓకే, సో అంత టఫ్ గా ఉన్నది వెటనరీకి. అగ్రికల్చర్కి వెళ్ళి 25K 30K వరకు కూడా దొరికే సీట్లు. ఓకే, హార్టికల్చర్కి వచ్చేసి మాత్రం కట్ ఆఫ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ లేవు కాబట్టి 15K లోపే మీకు సీట్లు వస్తాయి ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం. ఓకే, అది కాకుండా ఫైనల్ గా కూడా మనం చూసుకున్నట్లయితే ఒక క్లియర్ ఐడియా ఇచ్చుకుంటే మాత్రం మనకి లాస్ట్ లో ఒక ఇంపార్టెంట్ విషయం ఏదైతే నేను చెప్దాం అనుకున్నాను, దట్ ఈస్ ఓకే, నేను ఏదైతే ఈ డేటా నేను మీతో షేర్ చేశాను, ఏదైతే ఈ రేంజ్ నేను మీతో షేర్ చేస్తున్నాను, ఒక విషయం ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఫర్ సపోజ్ మీరు ఏ కేటగిరీ అయినా మీరు మాత్రం వెటనరీ కోసం అప్లై చేస్తున్నారంటే మాత్రం ఓకే, ఎనీ కేటగిరీ ఇట్ ఈస్, ఎనీ కేటగిరీ. ఓకే, నేను ఒక పర్టికులర్ కేటగిరీ అని చెప్పాను, ఇన్ జనరల్ నేను మీకు ఒక ఐడియా ఇచ్చేస్తున్నాను. లెటస్ సే మీరు వెటనరీ కోసం ట్రై చేస్తున్నారు అనుకోండి, మీ ర్యాంకు ఓకే, మీరు ఓసీ అవనండి ఎస్సీ అవనండి మినిమం 7.5K లోపల ఉండాలి. 7.5K లోపల ఉండాలి. దానికన్నా ఎక్కువ ఉన్నదంటే కష్టమే అనుకుందాం మనం ఈసారి. 7.5K లోపల ఉండాలి. 1 minute. మీ ర్యాంక్ వచ్చేసి 7.5K లోపు ఉండాలి. ఓకే, అదే మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి వెటనరీ తోటి. అదే మనకి అగ్రికల్చరు అనుకోండి, అగ్రికల్చర్కి మినిమం ఒక 20K వరకు ఉంటే మంచి కాలేజ్లో సీట్లు వస్తాయి. ఓకే, కానీ 30K వరకు కూడా దొరికింది. సో కట్ ఆఫ్ లైన్ వెళ్ళిపోయాం ఇది. ఓకే, అదే హార్టికల్చరు లేదంటే ఫిషరీస్ సైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఫిషరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ. సో ఒక 10 to 15K లోపు వీటిది యాక్చువల్గా కట్ ఆఫ్లు వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు మనకి నర్సింగ్ వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్ నర్సింగ్. ఇది నేను చెప్పాలి మీకు. నర్సింగ్లో కట్ ఆఫ్స్ మనకి 30 to 40K వరకు కూడా వెళ్ళాయి ఈజీగా. సో హాయిగా మీకు సీట్లు దొరుకుతాయి నర్సింగ్లో. అప్పుడప్పుడు 50K కూడా దొరికాయి. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. బీ ఫార్మసీ ఏదైతే ఉందో ఫార్మ్ డీకి అయితే మాత్రం అగ్రికల్చర్ లాగే ఉంటుంది. ఫార్మ్ డీను అగ్రికల్చరు సేమ్ కేటగిరీలా ఉంటాయి. ఓకే, అదే బీ ఫార్మ్ అనుకోండి, బీ ఫార్మ్లో మాత్రం మీకు 1 lakh ర్యాంక్ దాటినా కూడా మీకు సీట్ వచ్చేస్తుంది. 1 lakh ర్యాంక్ దాటినా కూడా మీకు సీట్ వచ్చేస్తుంది. నంబర్ ఆఫ్ కాలేజెస్ అన్ని ఉన్నాయి. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కోర్సెస్. ఓకే, అండ్ డిఫరెంట్ కట్ ఆఫ్స్ దట్ యూ నీడ్ టు లెర్న్ ఆర్ అండర్స్టాండ్ with respect to the type of courses that you want to apply. ఒక చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ వెబ్సైట్ది. దాంతో సంబంధించి ఒక సెపరేట్ వీడియో నేను ఎలాగో తీసుకొని వస్తున్నాను. ఇదే కాకుండా మీకు ఏమైనా మైన్యూట్ డౌట్స్ ఉన్నాయి, మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీకు ఏ కోర్స్ రావచ్చు, మీకు ఏదైనా ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారు, మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారంటే let me know in the comment section below. I'll try to come and answer those questions. Thank you నాన్న. లేదంటే అట్లీస్ట్ ఆ డౌట్స్ని చూసి నేను ఇంకొక వీడియో అయినా స్ట్రక్చర్ చేస్తాను మీకోసం. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అప్పటి వరకు బై టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ ఛానల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.